బ్యాచ్ మనం ఈ మానవుల్లో ఉండేది ఏంటి? లోభం. ఎక్కడ చూసినా లోభమే. లోభం అంటే ఒక డబ్బుల విషయంలోనే కాదు, ఏదైనా సహాయం చేయాలంటే లోభం, వాడు బాగుపడిపోతాడేమో. ఏదైనా ఒక మార్గం చూపించాలంటే లోభం, అరే వాడు తెలిసేసుకుంటాడేమో. అందుకనే సచ్చరిత్ర ఒక చాటు చూడండి, ఒకటి ఉంటుంది, మళ్ళీ చెప్తాను, అది కూడా వస్తుంది. సచ్చరిత్ర కృపణత్వం లేకుండా సచ్చరిత్రను కాపాడుకోవాలి. కృపణత్వం అంటే అర్థం ఏంటి తెలుసా? లోభమే. మనకి సచ్చరిత్రలో ఏ విషయం తెలిసినా ఒకరికొకరు పంచుకోవాలి, లేకపోతే సచ్చరిత్ర అక్కడితో ఆగిపోద్ది. అది నడవాలి కల్పాంతం వరకు, సృష్టి ఉన్నంత వరకు సచ్చరిత్ర నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే సత్సంగాలు పెట్టిస్తున్నారు కదా, ఇట్లా ఆన్లైన్లో కూడా సత్సంగాలు పెట్టిస్తున్నారు. ఎక్కడెక్కడో ఫారిన్లో ఉన్న వాళ్ళు తెల్లవారుజామున లేచి కూర్చుంటున్నారు, ఇండియాలో ఉన్నవాళ్ళు రాత్రి పొద్దుపోయినా కూడా కూర్చుంటున్నారు. అంటే బాబా ఇలా కూర్చోబెట్టి తన బిడ్డలకి తను ఏం చెప్పదలుచుకుంటున్నాడో చెప్తున్నారు. ఎవరు ఇక మాట్లాడేవాడు చెప్పట్లా,